వైదేహీ సహితం సురద్రమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సంస్థితం అగ్రే వాచయేతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాతం భరతాదిభిః పరివృతే రామం భజే శ్యామలం. శ్రీగణేశాయ నమః. శారదాగురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ ప్రేక్షకులకు జీవన వేదం కార్యక్రమానికి శుభస్వాగతం. జంతూనాం నరజన్మ దుర్లభం అని శాస్త్రవచనం. సమస్త జగత్తులో కూడా 84 లక్షల జీవరాశులు ఉన్నట్లుగా మనకి వేదం చెప్తున్నటువంటి మాట. ఈ సమస్త జంతుజాలానికి ఆహార నిద్ర భయమైథునాని ఏతత్ సమానాం పశుభిర్నరాణం జ్ఞానేన మనుష్యం అధికం విశేషం జ్ఞానేన హీనః పశుభిః సమానః అని శాస్త్రం చెప్తున్నటువంటి మాట. సమస్త జీవులకు కూడా ఆకలి, నిద్ర, భయము, కోర్కెలు ఇవన్నీ సాధారణంగా ఉంటాయి. ఆ మిగిలినటువంటి జీవులకు అన్నిటికంటే కూడా అతీతంగా మానవుడికి ఉండేటటువంటి విశేషమైనటువంటి సంపద ఏమిటి అంటే జ్ఞానము అని అన్నారు. అందుకే పరమాత్మ గురించి ధ్యానం చేస్తూ యజ్ఞయాగాది క్రతువులు పూర్తయిన తర్వాత అగ్నిహోత్రుడికి నమస్కరిస్తూ, ఎందుకంటే అగ్నిహోత్రుడు అంటే సాక్షాత్తు సకల దేవతా స్వరూపుడు ఆయన. ఎందుకంటే సమస్త దేవతలకు ప్రతినిధి ఆయన. ఏ దేవతలను మనం ఆరాధించినప్పటికీ కూడా ఆయా దేవతలకు ఇచ్చేటటువంటి హవిర్భాగాన్ని దేవతలకు తీసుకువెళ్ళి అందజేసేటటువంటి వాడు అగ్నిహోత్రుడు. మన సంప్రదాయంలో యజ్ఞానికి చాలా ప్రాధాన్యత ఉన్నది. అగ్నిహోత్రుడిని మనం యజ్ఞం నిర్వహించేటటువంటి సమయంలో అగ్నిని యజ్ఞేశ్వరుడు అని పిలుస్తాం. సాక్షాత్తు పరబ్రహ్మ యొక్క స్వరూపమే అగ్నిహోత్రుడు అనే భావనతో. ఎందుకంటే ఆ దేవతల గురించి మనం నామాన్ని స్మరించడం వేరు, ఆరాధన చేయటం వేరు, అర్చన చేయటం వేరు. కానీ విధి విధాన పురస్సరంగా ఆ దేవతలను ఉద్దేశించి హోమాన్ని కనుక చేసినట్లయితే ఇంకా అధికమైనటువంటి ఫలితం వస్తుందని మనకి సంప్రదాయంలో యజ్ఞానికి హోమానికి చాలా ప్రాధాన్యత చెప్పారు. హోమం అంటే వేరు, యజ్ఞం అంటే వేరు. దీని గురించి పెద్దల ద్వారా మనం పునఃపునః తెలుసుకుంటూ ఉంటాం. అయితే యజ్ఞానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి మన సంప్రదాయంలో అంటే భగవద్గీతలో గీతాచార్యుడు చెప్తాడు, అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ అని అద్భుతమైనటువంటి మాట చెప్తాడు. సమస్త జంతుజాలమంతా కూడా ఎట్లా వస్తుందంటే అన్నము ద్వారా వస్తుంది అని చెప్పాడు. అన్నాద్ భవంతి భూతాని. మనకు ఉపనిషత్తులో కూడా ఇదే మాట చెప్తారు. తైత్రీయోపనిషత్తులో ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపః అద్భ్యః పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుషః. ఆకాశాద్వాయు, ఆకాశము నుండి వాయువు, వాయోరగ్ని, వాయువు నుండి అగ్ని, అగ్నేరాపః, అగ్ని నుండి జలము ఉద్భవించెను, అద్భ్యః పృథివీ, జలము నుండి భూమి అంతా ఆవిర్భవించింది, పృథివ్యా ఓషధయః, పృథ్వీ నుండి ఏమొచ్చాయంటే ఆహారము, మొలకలు, మొక్కలు, ఓషధులన్నీ వచ్చాయి. ఈ ఓషధుల వల్ల మనకేమొచ్చింది? ఓషధేభ్యో అన్నం. ఆ ఓషధుల వల్ల మనకి ఆహారం వచ్చింది. అన్నం నుండి ఏమొచ్చింది? ఓషధేభ్యో అన్నం అన్నాత్ పురుషః. అన్నం నుండి జీవుడు అనేటటువంటి వాడు ఆవిర్భవించాడు అని శాస్త్రం చెప్పినటువంటి మాట. ఒక చెట్టుకు పండినటువంటి పండు ఒక పక్షో లేకపోతే ఇంకేదో జీవి తింటే అది ఆ జీవికి మాత్రమే ఆ బలాన్ని ఇస్తుంది. కానీ అదే అన్నాన్ని పురుషుడు అనేటటువంటి వాడు తిన్నట్లయితే శరీరంలోకి వెళ్ళినటువంటి ఆ అన్నము జీర్ణమయ్యి అది శతవిధాలుగా అంటే 100 రకాలుగా అది శోధింపబడి ఏ విధంగా అయితే జల్లెడ పడతామో ఆ విధంగా జల్లెడ పట్టిన తర్వాత అందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మూలకం పురుషుడి యొక్క శరీరంలో శుక్రకణంగా మారి స్త్రీ శరీరంలోకి వెళ్ళి జీవి యొక్క ఆవిర్భావానికి కారణభూతం అవుతుంది అని మనకి ఉపనిషత్తుల ద్వారా తెలుస్తున్నటువంటి విషయం. అంటే అన్నము చేతే పురుషుడు ఆవిర్భవిస్తున్నాడు అని పునఃపునః మనకు తెలియవస్తున్నటువంటి విషయం. దీనికి మూలమైంది ఏమిటంటే యజ్ఞము. యజ్ఞం జరగడం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే ఈ ఓషధులు పండాలి అంటే వర్షం కురవాలి. వర్షం ఎట్లా కురుస్తుందంటే యజ్ఞం వల్ల. ఈ యజ్ఞం వల్ల ఏమిటంటే పర్జన్య అంటే మేఘములు వస్తాయి అన్నారు. ఈ మేఘముల వల్ల వర్షం కురుస్తుంది అని చెప్పారు. అంటే యజ్ఞానికి ఇంత ప్రాధాన్యత ఉంది అని శాస్త్రం చెప్పినటువంటి మాట. అందుకే ఆ యజ్ఞానికి ప్రధానమైనటువంటి దైవంగా చెప్పబడేటటువంటి అగ్నిహోత్రుణ్ణి యజ్ఞేశ్వరుడు అని పిలిచాం. అట్లనే ఏ దేవతకైనా మనం అగ్నిహోత్రుడి ద్వారా కనుక ఆ హవిర్భాగాన్ని ఇచ్చినట్లయితే అది మరింత పవిత్రమైనటువంటి పదార్థంగా
మారుతుంది. అందుకే అగ్నిహోత్రుణ్ణి మనం ధ్యానిస్తూ కాండద్వయోపపాద్యాయ కర్మబ్రహ్మస్వరూపిణి స్వర్గాపవర్గ రూపాయ యజ్ఞేశాయ నమో నమః అని చెప్తాం. అంటే మానవుడి యొక్క జీవనం చూడండి, ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి సందేశం అంటే, పరమాత్మ తత్వం అంటే రెండు విధాలుగా ఉంటుందన్నాడు. ఏమిటా రెండు విధాలంటే, ఒకటి కర్మ, రెండవది బ్రహ్మ. కర్మ చేత మాత్రమే మనం బ్రహ్మని గ్రహించగలుగుతాము. ఎందుకంటే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినటువంటి మాట కూడా ఏమిటంటే, కర్మ చేయాలి, కర్మలకు నేను అతీతంగా ఉంటాను, నేను కర్మ జడుడను, కర్మను వదిలేస్తాను అంటే కుదరదయ్యా. కర్మను నీవు తప్పకుండా ఆచరించాలి. కానీ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోష్ట కర్మణి. కర్మల యందు నీకు అధికారం కలదు కానీ దాని ఫలితం యందు లేదు. అందుకని కర్మ అనేది నీవు ఆచరించాలి అని పరమాత్మ ఈ చేసినటువంటి శాసనం అది, దాన్ని మనం గ్రహించాలి. కర్మ చేతే బ్రహ్మని మనం ఎప్పుడు కూడా గ్రహించగలుగుతాము అని శాస్త్రంలో చెప్పినటువంటి మాట. ఆ చేసినటువంటి కర్మ అది సుకర్మ దుష్కర్మ అనేటటువంటి విషయాన్ని గురించి చూస్తే ఆ వ్యక్తి యొక్క బుద్ధిని అనుసరించి కర్మ ఉంటుంది అన్నారు. బుద్ధి కర్మానుసారిడి అని మళ్ళీ ఇంకొక మాట కూడా ఉన్నది, బుద్ధి కర్మను అనుసరించి కూడా ఉంటుంది అన్నారు. ఇదంతా ఎక్కడి నుండి వస్తుందంటే, గత జన్మ యొక్క వాసనా వయసాల వల్ల వాడు మంచి చేయాలా చెడు చేయాలా అనేది ఉంటుందయా. జీవుడు అనేటటువంటి వాడు సాధన చేయడం వల్ల కొంతవరకు మారగలుగుతాడు కానీ కర్మ విశేషం అనేది మానవుణ్ణి ప్రధానంగా నడిపిస్తుంది అని శాస్త్రం చెప్పినటువంటి మాట. ఇటువంటి పరమోత్కృష్టమైనటువంటి మానవ జన్మను చరితార్థం చేసుకోవడానికి మనం ప్రయత్నపూర్వకంగా ఎప్పుడూ మంచి కర్మనే మనం ఆచరించాలి. కర్మఫలాన్ని మనం అనుభవించేటటువంటి ప్రయత్నంలో అనేక రకాల ఒడిదుడుకులు అనేవి మనకి ఉంటాయి. కానీ మనస్సు అనేది ఎప్పుడు కూడా కర్మ మీద నిశ్చలంగా ఉంచాలి అని శాస్త్రం చెప్పినటువంటి మాట. ఎందుకంటే కర్మకు ఎవరు అతీతులు కాదు అని పెద్దలు పునఃపునః మనకి పురాణాది గ్రంథాల్లో మనకు అనేక చోట్ల సోదాహరణంగా చెబుతూ ఉంటారు. దీనికి సంప్రదాయంలో ఒక కథ చెప్తారు. ఆ శ్రీమన్నారాయణమూర్తి వాహనమైనటువంటి గరుత్మంతుల వారు, ఆయన అల్లారముద్దుగా ప్రేమతో ఒక చక్కటి పక్షిని ఆయన పెంచుకుంటూ ఉండేవాట. ఆ శ్రీమన్నారాయణమూర్తి వైకుంఠంలో ఉంటే ఆ వైకుంఠంలోనే ఈ గరుత్మంతుడు కూడా ఉంటాడు కాబట్టి ఆయన పెంచుకునేటటువంటి ఆ పక్షి కూడా వైకుంఠంలోనే అక్కడ తిరుగుతూ ఉంటుందట. ఎందుకంటే వైకుంఠం అంటే ఎట్లా ఉంటుందంటే, వైకుంఠం యోగి దుర్లభం అన్నారు. యోగులకు సైతం కూడా సాధ్యమయ్యేటటువంటి ఇది కాదన్నారు. గొప్ప లోకం వైకుంఠం అన్నారు. కాబట్టి ఆ పక్షి యొక్క అదృష్టం ఏమిటో చూడండి, వైకుంఠంలో అటు ఇటు తిరుగుతూ ఉంటుందట. ఈ విధంగా ఎందుకంటే ఒక సత్పురుషుల చేతికి వెళ్ళడం కూడా అది కూడా సాధారణమైనటువంటి ఇది కాదు. అది జన్మాంతర సంస్కార బలం ఉంటేనే మహానుభావుల దగ్గరికి వెళతాం, మహానుభావులతో పరిచయాలు ఏర్పడతాయి, మహానుభావులతో సాంగత్యం ఏర్పడుతుంది. ఎందుకంటే సాంగత్యం గురించి కూడా మన పెద్దలు చాలా గొప్పగా చెప్తారు. ఒక మానవుడి యొక్క జీవితం అనేది పరివర్తనం చెందాలంటే కూడా మహానుభావుల యొక్క సత్పురుష సాంగత్యం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయంగా కూడా చెప్తారు. కాబట్టి ఆ పక్షి యొక్క సుకృత విశేషం చేత గరుత్మంతుల వారి చేతికి చేరింది. సరే, వైకుంఠంలో శ్రీమన్నారాయణమూర్తి దర్శనానికి అనేక మంది వస్తూ ఉంటారు. ఇంద్రాది దిక్పాలకులు వస్తూ ఉంటారు. అనేక మంది గ్రహాదులు కూడా శ్రీమన్నారాయణమూర్తి యొక్క దర్శనానికి వస్తూ ఉంటారు. కాబట్టి ఒకనాడు దక్షిణ దిక్కుకు అధిపతి అయినటువంటి నరకాధిపతి యముడు వైకుంఠానికి వచ్చేట. వైకుంఠానికి వచ్చి వైకుంఠ ద్వారంలోకి ప్రవేశించినటువంటి సమయంలో కొత్తగా కనిపించినటువంటి ఆ పక్షిని చూసేట. ఎందుకంటే మనం కూడా ఎక్కడికైనా వెళితే ఎప్పుడు ఉండేటటువంటి ఇంట్లో మనుషులు ఉంటే మనం పెద్దగా పట్టించుకోం, వీళ్ళు ఇంటి వాళ్ళే కాబట్టి దాని గురించి మనం పెద్దగా ఆలోచించలేము. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వీళ్ళు ఎవరు ఏమిటని మనం సహజంగా విచారిస్తాం. ఆయన ఏం చేశాడంటే, అక్కడ ఉన్నటువంటి ఆ పైన ఉన్నటువంటి పక్షి వైపు అలా చూస్తూ ఉండిపోయాడు. ఈ వైకుంఠానికి ఎలా చేరింది ఈ పక్షి అనే భావన ఏమో తెలియదు కానీ మొత్తం మీద పక్షిని చూశాడు. ఇక యముడు శ్రీమన్నారాయణమూర్తితో సమావేశానికి ఆయన దర్శనం నిమిత్తం చక్కగా లోపలికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత యముడొచ్చి చూసి వెళ్ళిన దగ్గర నుండి ఆ పక్షి వణికిపోతూ ఉంది. ఇంతలో గరుత్మంతుడు వచ్చాడు. ఏడుస్తూ ఉంది, రోధిస్తుంది, శోకిస్తుంది. ఆ గరుత్మంతుడు వెళ్ళి అడిగాడు, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమిటి నీవు ఏడవటానికి ఉన్నటువంటి కారణం ఏమిటి అని చెప్పనని ఆయన అడిగాట. అడిగితే పక్షి చెప్పిందిట, ఇంకేముంది స్వామి, నా జీవితం అయిపోయింది. ఎవరైతే నన్ను చూడకూడదో, ఎవరి కంట పడకుండా ఉండాలని మానవుడు అనేటటువంటి వాడు ప్రయత్నిస్తూ ఉంటాడో అటువంటి వాడి దృష్టే నా మీద పడింది. ఇక నాకు జీవితం ఏముంది, నా జీవితం ఇంతటితో అయిపోతుంది, అర్ధాంతరంగా నా జీవితం ముగుస్తుంది అని చెప్పిందిట. గరుత్మంతుడికి అర్థం కాల. పిచ్చిదానా, నీవేం చెప్తున్నావు నాకు అర్థమయ్యేలాగా చెప్పమన్నా అంట.
ఏం లేదు, యమధర్మరాజు వైకుంఠంలోకి వెళుతూ ఒక్కసారి నన్ను ఆగి చూశాడు, తేరిపారా చూశాడు. ఆయన దృష్టి పడింది, యముడి యొక్క దృష్టి నా మీద పడిందంటే ఇంకేముంది, నా జీవితం పూర్తవుతుంది కదా అని భయపడితే అప్పుడు గరుత్మంతుల వారు అన్నట్ట, పక్షి జాతిలో పరమోత్కృష్టమైనటువంటి జాతివాడిని నేను, నా పెంపుడు పక్షివి నీవు, నిన్ను యమధర్మరాజు ఏం చేస్తాడు? లేదు స్వామి, ఆయన లోపలికి వెళ్ళాడు, మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు కనుక నన్ను చూశాడంటే నా ప్రాణాలు పట్టుకు వెళతాడేమోనని చెబుతుంటే, నీకేం అక్కర్లేదు, నిన్ను జాగ్రత్తగా చూసుకునేటటువంటి బాధ్యత నాది అని, ఎందుకంటే తన పెంపుడు చిలక కనుక ఆ విధమైనటువంటి భరోసా ఇచ్చి వైకుంఠంలో నుండి ఆ గరుత్మంతుల వారు ఏం చేశారంటే దూరంగా ఆ పక్షిని తీసుకువెళ్ళారట. తీసుకువెళ్ళిన తర్వాత మళ్ళీ గరుత్మంతుడు అంటే ఎంత గొప్ప వేగం అయింది అంటే వాయువేగం అని చెప్తూ ఉంటారు మన వాళ్ళు. వాస్తవంగా వాయువేగం కాదు, వాయువు అంటే గాలితో సమానమైనటువంటి వేగం, గాలి వేగం కాదు, వాయువేగం కాదు, గరుత్మంతుడిది మనోవేగం అని చెప్పారు గ్రంథాల్లో. అంటే మన మనస్సు, మనం ఇక్కడ కూర్చొని ఎక్కడో ఉన్నటువంటి అమెరికాలో ఉన్న మన వాళ్ళ గురించి ఆలోచిస్తుంటాం, ఇప్పుడు సమయం ఎంత అయిందో, వాడు లేచాడా, కాఫీ తాగాడా అని ఆలోచిస్తుంటాం. అంటే మనస్సు అంత వేగంగా అక్కడికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ అంతటి వేగం కలిగినటువంటి వాడు గరుత్మంతుడు. ఆయన మళ్ళీ వైకుంఠానికి వచ్చాడు, ఎక్కడో భద్రపరిచాడు, మొత్తం మీద వైకుంఠానికి వచ్చాడు. వచ్చిన తర్వాత యమధర్మరాజుల వారు ఆ శ్రీమన్నారాయణమూర్తి దర్శనం అయిపోయి బయటికి వచ్చేటటువంటి సమయంలో మళ్ళీ ఆయన ఆ ద్వారం వైపు చూస్తూ ఉన్నట్ట. ఎందుకంటే ఆయన లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ చిలక ఉంది కాబట్టి ఆ చిలకేదా అని ఆయన చక్కగా తేరిపారా చూస్తున్నట్ట, పరీక్షగా చూస్తున్నట్ట. గరుత్మంతుల వారు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఏమీ తెలియనట్టుగా, ఏం స్వామి ఏం చూస్తున్నారు అని అడిగట. అడిగితే ఏం లేదో ఈ గరుత్మంత, ఎప్పుడూ లేనిది ఇక్కడ ఒక కొత్త పక్షి సంచారం నాకు కనిపించింది, చాలా విచిత్రంగా అనిపించింది దాన్ని చూసి అన్నట్ట. ఎందుకు స్వామి, దాన్ని చూసి మీకు ఎందుకు విచిత్రంగా అనిపించింది, ఎందుకు ఆశ్చర్యపోయారు అని అడిగట గరుత్మంతుడు. అప్పుడు యమధర్మరాజు చెప్పేట, ఏం లేదయ్యా, దాని నుదుటి రాత చూశాను నేను. మరికొద్ది నిమిషాలలో 7 సముద్రాల అవతల ఉన్నటువంటి కొండ గుహలో నోరు తెరచి నిద్రిస్తున్నటువంటి కొండ చిలువ ఆ గొంతులోకి వెళ్ళి తనంతట తాను ఆహారంగా మారి శరీరాన్ని పరిత్యజించేటటువంటి పరిస్థితి కనబడుతుంది అని దాని నుదుటిపైన రాసుంది. ఇక్కడ వైకుంఠంలో ఉన్నటువంటి ఈ పక్షి మరికొద్ది నిమిషాల్లో 7 సముద్రాల అవతల ఉన్నటువంటి కొండ గుహలో నోరు తెరచి పడుకున్నటువంటి కొండ చిలువకు ఏ విధంగా ఆహారం అవుతుందా అని నేను ఆలోచిస్తూ లోపలికి వెళ్ళానయ్యా. వచ్చి బయటికి చూసేటప్పటికి లేదు అని చెప్పి యమధర్మరాజు చెప్పి ఆయన మౌనంగా వెళ్ళిపోయాట, ఏమీ తెలియనట్లుగా. అప్పుడు గరుత్మంతుల వారు నాలుగు ఖర్చుకున్నట్ట, అర్రర్రే ఎంత పొరపాటు జరిగింది, ఇక్కడున్నా ఇది ప్రశాంతంగా ఉండేదేమో, కానీ ఎక్కడో ఆయన చెప్పినట్టుగా 7 సముద్రాల అవతల ఉన్నటువంటి కొండ గుహలో ఉన్నటువంటి ఆ గుహలో వదిలిపెట్టి వచ్చాను. దివ్య దృష్టితో చూసేట ఎట్లా ఉంది పక్షి అని, కొండ చిలువ నోట్లోకి వెళ్ళేది ఆహారంగా మారింది. నా చేతులారా నేను పెంచినటువంటి పక్షి ప్రాణాన్ని నేను కాపాడలేకపోయానే అని గరుత్మంతుల వారు అనుకుని, అప్పుడు ఆయన అనుకున్నట్ట, ఎవ్వరూ ఈ నుదుటి రాతను మార్చలేరు కదా, జీవి యొక్క కర్మ విశేషాన్ని ఎవరూ తప్పించలేరు అని ఆ గరుత్మంతుల వారు అనుకున్నట్ట. మన పెద్దలు కూడా ఈ మాట పునఃపునః చెప్తూ ఉంటారు, కర్మ అనుభవం ఎవరికైనా తప్పదు అనేటటువంటి దీనికోసం ఈ కథని చెబుతూ ఉంటారు. కానీ మానవుడు అనేటటువంటి వాడు దానికి అతీతంగా ఉండడానికి, కర్మానుభవాన్ని తప్పించుకోవడానికి సాధన చేత ఏదైనా సాధ్యం అనేటటువంటి విషయాన్ని మన పెద్దలు చెబుతూ ఉంటారు. భగవంతుడి యొక్క పాద సమాశ్రయం చేయాలి అని చెప్తారు. భగవంతుడి పాద సమాశ్రయం ఎలా చేయాలి, భగవంతుడు అనేటటువంటి వాడు ఎక్కడ ఉన్నాడు అనేటటువంటి ప్రశ్నని గనక మనం వేసుకున్నట్లయితే పెద్దలు మనకు చెబుతారు, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహంభావేన పూజయేత్ అంటారు. భగవంతుడు ఎక్కడో ఉండటం ఏమిట్రా, నీలోనే ఉన్నాడు. దేహో దేవాలయ ప్రోక్తో, నీ శరీరం ఏదైతే ఉన్నదో అదే దేవాలయం రా నాయన. జీవో దేవ సనాతన, నీ లోపల ఉన్నటువంటి జీవుడు ఎవడైతే ఉన్నాడో ఆయనే దేవుడు, సనాతనుడైనటువంటి వాడు. ఎందుకంటే ఈ శరీరంలో ఇప్పుడున్నాడు, ఈ వ్యక్తి యొక్క వయస్సు ఎప్పుడైతే ఎంతైతే ఉందో అప్పటి నుండి ఈ శరీరంలో జీవుడు రూపంలో ఉన్నాడు అనుకుంటే పొరపాటు. ఎందుకంటే నైనం ఛిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైనం క్లేజయంత ఆపో నశోషయతి మారుత అని మనకి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మాట. జీవుడనేటటువంటి వాడే ఆత్మ అని చెప్పాడు. ఈ ఆత్మ నైనం ఛిందంతి శస్త్రాన్ని, శస్త్రము చేత ఛేదింపబడదు. నైనం దహతి పావక అంటే అగ్నిహోత్రుల ద్వారా కాల్చబడదు, జలము చేత తడుపబడదు, గాలి చేత కదిలింపబడదు. ఆత్మ అనేది నిశ్చలమైనది అని చెప్పి
భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మాట. అటువంటి ఆత్మయే దైవం అని చెప్పాడు. అందుకే ఆత్మను ఏమన్నారంటే జీవుడు అన్నారు. ఆ జీవుడే దేవుడు అని చెప్పారు. దాన్ని నీవు గ్రహించగలగాలి. ఎప్పుడు గ్రహిస్తావంటే త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం. అజ్ఞానం అనేటటువంటి ఆ మురికి ఏదైతే మాలిన్యం ఏదైతే ఉన్నదో, ఆ నిర్మాల్యం ఏదైతే, నిర్మాల్యం అంటే వాడి వదిలివేసింది అంటారు. ఆ వాడి వదిలివేసింది ఏదైతే ఉన్నదో దాన్ని గనక నీవు తొలగించినట్లయితే, ఆ నిర్మాల్యాన్ని తొలగించినట్లయితే నీవు పరమాత్మని నీవు గ్రహించగలుగుతావు. సోహంభావేన పూజయేత్, నేనే భగవంతుని అనేటటువంటి భావన నీకు వస్తుందని చెప్పారయ్యా. భగవంతుడు ఎక్కడున్నాడంటే హృద్దేశే అర్జున తిష్టతి అన్నారంటే నీ హృదయంలోనే భగవంతుడు ఉన్నాడు, నీ భావనలోనే భగవంతుడు ఉన్నాడు. ఎందుకంటే పాండవుల వనవాస సమయంలో కృష్ణ పరమాత్మ పాండవుల దగ్గరికి వెళ్ళి అనేక విషయాలను ఆయన చక్కగా ప్రబోధిస్తూ ఉన్నటువంటి సమయంలో ద్రౌపదీదేవి, అన్నయ్య నాకు ఒక ప్రశ్న ఉన్నది, నిన్ను అడగాలనుకుంటున్నాను అని అడిగిందిట. నా భర్తల 5 కూడా వాళ్ళు రాజ్యాన్ని పణంగా పెట్టారు, జూదమాడారు, సమస్త సంపదలను కూడా కోల్పోయారు. వాళ్ళ అర్ధాంగినైనటువంటి నన్ను కూడా వాళ్ళు చివరికి ఆ జూదంలో పణంగా పెట్టారు. దుర్మార్గులైనటువంటి కౌరవులు నా మానాన్ని హరిస్తున్నటువంటి సందర్భంలో, నా ఒలువలను ఒలిచివేయాలి అనేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో అక్కడున్న వాళ్ళు ఎవరు కూడా నన్ను రక్షించలేకపోయారు. ఆర్తరక్షణ దీక్షా తత్పరుడు అయినటువంటి నీకోసం నేను ప్రార్థన చేశానన్నయ్యా. ఎందుకంటే నీవెప్పుడు కూడా దుష్ట శిక్షణ భక్తరక్షణ తత్పరత కలిగినటువంటి వాడివి కాబట్టి నీకోసం నేను ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన చేస్తే నీవు రావడానికి కొంత సమయం పట్టింది. కానీ ఎందుకన్నయ్యా, ఎప్పుడు భగవంతుడు అనేటటువంటి వాడు ఎప్పుడు ఎవరు పిలిస్తే వాళ్ళ కోసం వెళతాడని అంటారు కదా, నీవు ఎందుకు ఇంత ఆలస్యం జరిగింది అని ద్రౌపది ప్రశ్నించినటువంటి ఆ సమయంలో కృష్ణ పరమాత్మ చిరునవ్వు నవ్వి మందహాసంతో ఒక మాట అన్నట్ట. అమ్మా, నువ్వు నన్ను ప్రార్థించేటటువంటి సమయంలో ఏమని ప్రార్థించావు అన్నట్ట. ఆ ద్వారకావాసి, ఓ ఆర్తరక్షణ దీక్షా తత్పర అని నేను ప్రార్థించానన్నయ్య అంటే, అమ్మా ద్వారకావాసి అని నన్ను పిలిచావు, నేను ఎక్కడో ద్వారకలో ఉంటాననేటటువంటి భావనతో నన్ను ద్వారకావాసి అన్నావు, అందుకే ద్వారక నుండి రావాలి కదమ్మా, కాస్త ఆలస్యమైంది. అదే నీ హృదయంలో నేను ఉన్నాను అనేటటువంటి భావన కనుక నీవు పొందినట్లయితే నేను వెంటనే వచ్చి నిన్ను రక్షించి ఉండేవాడిని అని పరమాత్మ చెప్పినటువంటి మాట. అంటే మనం కూడా ఇందులో తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మాట, హృద్దేశే అర్జున తిష్టతి. ఎక్కడో ఉన్నానని నీవు వెతుకుతూ ఉంటావయ్యా, ఎక్కడో దేవాలయాల్లో ఉన్నానని నీవు అనుకుంటావు, లేదా క్షేత్రాల్లో తీర్థాల్లో ఇంకెక్కడో ఉన్నానని నేను అనుకుంటావు. అది చాలా పొరపాటు. నేను నీలోనే ఉన్నాను. అంతేకాకుండా ఆ భగవంతుడు ఏ రూపంలో ఉంటాడు అన్నాడు. మనకి చాలా విశేషమైనటువంటి మంత్రాలు ఉన్నాయి. ఆ విశేషమైనటువంటి మంత్రాల్లో న గాయత్ర్యా పరం మంత్రం నమాత పరదైవతం అని శాస్త్రం చెప్పినటువంటి మాట. గాయత్రిని మించినటువంటి మంత్రం లేదు, తల్లిని మించినటువంటి దైవం లేదన్నారు. గాయత్రి మంత్రంలో చెప్పినటువంటి మాట ఏమిటంటే వ్యాహృతిపూర్వకంగా మంత్రాన్ని చెప్తూ చివరిలో ఏమంటారంటే ధియో యోనః ప్రచోదయాత్ అంటారు. అంటే బుద్ధిని ప్రచోదింపజేయుగాక అని చెప్తారు. అంటే బుద్ధిని ప్రచోదింపజేయటం అంటే ఆ బుద్ధి కనుక ప్రచోదింపబడినట్లయితే ఏం జరుగుతుంది? సర్వచైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్ అని కూడా సర్వగాయత్రిలో చెప్తారు. అంటే బుద్ధి ప్రచోదింపబడుగాక అంటారు. పునఃపునః బుద్ధిని ప్రచోదింపజేయడం ఎందుకు అంటే మనకి బృహదారణ్యకోపనిషత్తులో చెప్పినటువంటి మాట ఏమిటి అంటే బుద్ధిలో నివసిస్తూ బుద్ధిలో అంతర్భాగమై బుద్ధికి చెక్కకుండా బుద్ధి అనేటటువంటి దేహాన్ని ధరించి మానవుడిని నియంత్రించేటటువంటి అద్భుతమైనటువంటి శక్తి పరమాత్మ యొక్క శక్తి బుద్ధి రూపంలో మానవుడి శరీరంలో మానవుడి యొక్క శరీర రూపంలో ఉంటుందని చెప్పినటువంటి మాట. అందుకే ఎప్పుడూ కూడా ఆ బుద్ధి అంటే మతి అన్నారు, బుద్ధి ధి అంటే జ్ఞానం అన్నారు. జ్ఞానం అంటే ఏమిటండి అన్నారు. మళ్ళీ జ్ఞానాదేవత కైవల్యం, జ్ఞానం చేత నీకు కైవల్యం అనేది సంప్రాప్తిస్తుంది అన్నారు. ఆ బుద్ధినే మళ్ళీ మన వాళ్ళు మతి అని కూడా అంటారు. ఏరా నీకు మతి ఉందా లేదా అంటారు. అంటే మతి ఏమిటంటే ఈ మతిలో ఏమి కలిగి ఉండాలి మనం అంటే మతిం ధర్మే గతిం శుభాం అని చెప్తారు. అంటే మనస్సులో గనక ధర్మం ఉన్నట్లయితే ధర్మాన్ని అనుసరించి నీ బుద్ధి ఉంటుంది కాబట్టి మతిం ధర్మే గతిం శుభాం, నీకు శుభం అనేది చేకూరుతుంది అని చెప్పినటువంటి మాట. అంటే ఈ మంత్రాల్లో చెప్పినటువంటి ఈ ధియో యోనః ప్రచోదయాత్ అంటే ఏమిటంటే నీ బుద్ధి ప్రచోదింపబడుగాక, నీ బుద్ధి ఏదైతే ఉన్నదో ఇది సద్బుద్ధి అగుగాక, దుర్బుద్ధి నీకు పుట్టకుండా ఉండాలి. అంటే నీ ఆలోచనలు ఎప్పుడు కూడా సకారాత్మకమైనటువంటి ధోరణిలో సాగాలి. నెగిటివ్ థింకింగ్ ఏదైతే ఉన్నదో దానికి నీవు దూరంగా ఉండాలి.
బుద్ధి ఎప్పుడూ శుభ్రపడాలి, మనస్సు ఎప్పుడూ నిశ్చలంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి అంటే మానవుడు చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి సాధన ఏమిటి అంటే భగవదారాధన. ప్రారంభంలో మనం చెప్పుకున్నట్టుగా కర్మ బ్రహ్మస్వరూపిణే, బ్రహ్మ అనేవాడిని పట్టుకుంటే ఆ పట్టుకోవడం కోసం చేసేది కర్మ. భగవదారాధన అనేటటువంటి కర్మని గనక నీవు చక్కగా చేయగలిగితే బ్రహ్మాన్ని నీవు తెలుసుకోగలుగుతావు. తద్వారా నీకు లభించినటువంటి ఈ జన్మను నీవు చరితార్థం చేసుకుండేటటువంటి ప్రయత్నంలో కృతకృత్యుడివవుతావు, పరమాత్మ యొక్క పద సన్నిధానాన్ని చేరతావని శాస్త్రం చెప్పినటువంటి మాట. ఎప్పుడూ దైవారాధనే కాదు, దైవారాధన చేయాలి, దైవాన్ని మనస్సులో నిలుపుకోవాలి. కానీ ప్రారంభంలో చెప్పినట్టుగా దైవాన్ని సర్వత్రా సర్వభూతముల యందు కూడా చూడగలిగేటటువంటి ఆ దృష్టి వైశాల్యం కోసం మానవుడు సాధన అనేటటువంటి దాన్ని ప్రారంభించాలి. ఈ జీవన వేదం అనేటటువంటి ఈ కార్యక్రమంలో చెప్పిన ఈ చక్కటి విషయాన్ని అందరూ కూడా గ్రహించి ఎప్పుడూ కూడా నిశ్చలమైనటువంటి మనస్సు కోసం సాధన చేసి మంచి విషయాలని ఆలోచిస్తూ, ఎందుకంటే భగవాన్ సత్యసాయిబాబా వారు ఒక అద్భుతమైనటువంటి మాట అంటారు, సీ గుడ్ అండ్ సే గుడ్ అండ్ డూ గుడ్ అంటారు. అంటే మంచినే చూడు, మంచినే మాట్లాడు, మంచినే చెయ్యి అని. అంతేకాకుండా మంచినే విను అని కూడా పెద్దలు దానికి జోడించారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా చేసేటటువంటి ఆ కర్మలలో దాన్ని మనం ఫిల్టర్ చేసుకొని ఆ మంచిననే దాన్ని కనుక మనం గ్రహించగలిగితే జన్మ చరితార్థం అవుతుంది. వేదంలో ఉన్నటువంటి ఆ సారభూతమైనటువంటి విషయాన్ని ఏ విధంగా అయితే మజ్జిగను చిలికి వెన్నని తీసి ఆ వెన్నని కాచి నెయ్యిగా మార్చి దాని ద్వారా మధుర పదార్థాలు స్వీట్ తయారు చేసి మనం దాన్ని ఆస్వాదిస్తామో, అదేవిధంగా వేదంలో ఉన్నటువంటి గుట్టైనటువంటి విషయాలను కూడా అతి సరళంగా అతి సులభంగా అందరికీ అర్థమయ్యేటటువంటి రీతిలో అందించడమే ఈ జీవన వేదం కార్యక్రమం యొక్క ఈ ప్రయత్నం. కాబట్టి దీన్ని అందరూ గ్రహించి జన్మను చరితార్థం చేసుకునే ప్రయత్నం చేస్తారని మనసారా ఆశిస్తూ, అందరికీ సమస్త శుభాలు పరమాత్మ అనుగ్రహించాలని ఆశిస్తూ స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.